హాయ్ వెల్కమ్ టు ఎడిటర్స్ టైమ్ విత్ కేఎస్ఆర్. సార్ నమస్తే. సార్ ఎలక్షన్స్ అయిపోయింది, హడావిడి అయిపోయింది, అంతా అయిపోయింది. అయితే ఇప్పుడు కొంత అంచనాలు అనాలిసిస్ అందరూ అంటూ ఉన్నారు సార్. ఇప్పుడున్న తెలంగాణ సిచ్యువేషన్లో 17 లోక్సభ స్థానాలకు గాను బీజేపీ కాంగ్రెస్ రెండు పనిచేసుకున్నాయి. అసలు బీఆర్ఎస్కి ఒకటన్నా వస్తుందా లేకపోతే అసలు సున్నానా గుండు సున్నానా అనేది కూడా ఒకటి వినిపిస్తోంది సార్. కానీ కేసీఆర్ గారు ఒక కామెంట్ చేశారు సార్. ఇప్పుడు అందరూ అదే మాట్లాడుకుంటున్నారు, నేను ప్రధాని రేస్లో ఉన్నాను అన్నటువంటి మాట. రీజనల్ పార్టీకి సంబంధించిన అధినేత నేను ప్రధాని రేస్లో ఉన్నానని చెప్పడం ఏంటి, అసలు ఈ కామెంట్ ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది కూడా అందరు మాట్లాడుతున్నారు. మీ ఎనాలిసిస్ సార్. నిజంగా కేసీఆర్ గారు చాలా తెలంగాణకి సంబంధించిన వరకు చాలా బలమైన నేత అండి. ఆయనే తెలంగాణ దశ దిశని మార్చిన నాయకుడు, అందులో ఏ విధమైన సందేహం లేదు. ఇది ఒక్కొక్కసారి రాజకీయాల్లో ఏమవుతుందంటేనండి, ఇది గతం అంటే హిస్టరీలోకి వెళ్ళిపోతారు. పెద్ద పెద్ద నాయకులే హిస్టరీలోకి వెళ్ళిపోయారు, కాలగర్భంలో కనుమరుగైపోయారు. ఇప్పుడు నెహ్రూ అని అంటే నెహ్రూని తిట్టకుండా భాజపా తిడతా ఉన్నారు, గాంధీనే తిడుతున్న రోజులు ఇవి. అంటే కాలంలో విపరీతమైన కొన్ని పరిణామాలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయండి. ఇప్పుడు అతి సమీప దూరంలోనే నెక్స్ట్ అసలు అసెంబ్లీ ఎన్నికలు జరిగి మరి 6 నెలలు అయినాయి. 6 నెలల క్రితం కేసీఆరే తెలంగాణనే కేసీఆర్, దేశ్కి నేత కేసీఆర్ అని చెప్పి బారాస ఆఫీస్ దగ్గర పెద్ద పెద్ద నినాదాలు చేసిన నాయకులందరూ కూడా ఒక్కళ్ళు కనిపించడం లేదు. అక్కడ ఛాయ్ బండి వాడికి ఛాయ్ తాగేవాళ్లే లేరు. అంటే గుర్తు కోసం ఏదో ఛాయ్ బండి పెట్టుకుంటారు అక్కడ. పార్టీ ఆఫీస్ అంటే చాలా మంది వస్తారు. ఇప్పుడు ఆ కార్యక్రమాలు ఏం లేవు. అక్కడ ట్రాఫిక్ జాములు లేవు, ఎవరు లేరు, సెంట్రీలు లేరు, ఫోర్స్ లేరు, వచ్చేవాళ్ళు కూడా లేరు. అంటే ఇదంతా గత వైభవం లాగా మిగిలిపోతుంది. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ని మీరు క్లోజ్ చేసుకోవాలి, తాళాలు వేసుకోవాలి. తాళాలు వేసుకుంటామని ఆయన నిజంగానే తాళం వేసుకున్నాడు. ఆయన తాళం వేసుకుంటే ఇక్కడ ఈయన ఉద్యోగం పోయింది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే తాళం వేసుకుందో అప్పుడే కేసీఆర్ గారి ఉద్యోగం పోయింది. అప్పటి వరకు ఆయన ప్రాంతీయ విభేదాలను రెచ్చగొడుతూ పబ్బం గడుపుకున్నాడు అని చెప్పుకోవాలి. ఎందుకంటే తెలంగాణ మనసులో ప్రజల మనస్సులో చూరగొనలే ఆయన. అందుకని ఇక ఆయన నేను ప్రధానమంత్రి రేసులో ఉన్నాడంటే చాలా మందికి విచిత్రంగా ఉంది. కేసీఆర్ గారు ఏంటి ఇలా మాట్లాడుతున్నారు, చాలా రాజకీయ చాణక్యుడు, తెలంగాణని ఒక చక్రం తిప్పిన నాయకుడు నోట్లో నుంచి ఇలాంటి మాటలు వస్తున్నాయి ఏంటి అని చెప్పి అనుకుంటే, అది ఎలక్షన్లో కొంచెం హైప్ కోసం అంటే నాయకుడు అది ఆయన అనకూడదు. ఎవరన్నా వాళ్ళ స్థాయిలో పెద్ద నాయకులు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అనకూడదు. హరీష్ రావు, కేసీఆర్, కవిత గారు అంటే కూడా అది ప్రాబ్లమే అవుతుంది. ఎవరన్నా నాయకులు, బలమైన నాయకులు, ఏ ఎర్రబెల్లి దయాకర్ రావు అంటే మళ్ళీ అదే సామాజిక వర్గం అంటే ఇక కడియం శ్రీహరి గారు జంప్ అయిపోయారు. ఇంకెవరున్నారు బలమైన నాయకులు? అసలు పేరు కూడా గుర్తు రావట్లేదు. అసలు బలమైన నాయకుడు ఒకడు ఇప్పుడు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, ఆయన కూడా వాళ్ళ కుమారుడు కండువా కప్పేసుకున్నాడు కాంగ్రెస్ లో. అసలు ఈ ఎన్నికల తదుపరి బారాసాకు తీవ్రమైన ఆత్మరక్షణలో పడిపోయిందండి పార్టీ. ఆ పడిపోయిన పార్టీలో పార్టీ పునర్నిర్మాణం ఎలా జరుగుతుందని అంటే ఇటుక పేర్చుకురావాల్సిందే. ఆయన మళ్ళీ ఆయన మొదటి నుంచి ఎత్తుకోవాల్సిందే. ఒక చాలా తప్పులు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందా అని వెయిట్ చేయాల్సిందే. ఆ వెయిట్ చేయకుండా తొందరపడి మీరు దిగిపోతారు అంటే వాళ్ళు జాగ్రత్త పడతారు కదా. వాళ్ళు అధికారంలో ఉన్న వ్యక్తులు తప్పకుండా మీరు ఆయన దిగిపోతారు అని చెప్పి ఏ జిల్లాకి వెళ్ళి ఆ స్టేట్మెంట్ ఇచ్చారో అదే జిల్లాలో ముఖ్యమైన నాయకులను కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ డే జాయిన్ చేసుకున్నారు. కడియం శ్రీహరి గారు కూడా అలాగే జరిగింది, ఖమ్మంలో కూడా అలాగే జరిగింది, మహబూబ్ నగర్ వెళ్తే అలాగే జరిగింది. మున్సిపాలిటీలు తారుమారైన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆదిలాబాద్లో అంటే మీకు పోటీ ఎలా ఉంటుందంటే, ఆదిలాబాద్లో కాంగ్రెస్ 3rd ప్లేసు, మరి భాజపా బీఆర్ఎస్ మధ్య పోటీ జరుగుతుంది అని అనుకున్న స్థితి నుంచి కాంగ్రెస్ ఇప్పుడు మొదటి ప్లేస్లోకి వచ్చి కాంగ్రెస్కి భాజపాకి మధ్య పోటీ జరుగుతుంది. బారాస 3rd ప్లేస్కి. ఇలాంటి సిచ్యువేషన్ అరైజ్ అయింది.
అదే కరీంనగర్లో కూడా అదే విధమైన పరిస్థితి నెలకొని ఉంది. మెదక్లో కూడా ఎందుకంటే మెదక్ ఒక్కటే వాళ్ళు గెలవడానికి అవకాశం ఉన్న నియోజక 2 కాన్స్టిట్యున్సీస్, హరీష్ రావు గారి కాన్స్టిట్యున్సీ అండ్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కాన్స్టిట్యున్సీలో ఎక్కువ రావాలి. అక్కడ కూడా పోటీ నెలకొని ఉంది. గెలిస్తే ఒక స్థానాన్ని వాళ్ళు నిలబెట్టుకోవచ్చేమో. ఇక మిగిలిన సిటీలో మరి కొన్ని నియోజకవర్గాల్లో 7 పార్లమెంటు 7 అసెంబ్లీ స్థానాల్లోనూ చేవెళ్ళ, మల్కాజ్గిరి 7 గెలిచిన సందర్భాలు ఉన్నాయి. సిటీ మొత్తం అసలు వాళ్ళే ఉన్నారు. అవును, 15 మరి ఇప్పుడు కాంగ్రెస్ సెకండ్ ప్లేస్కి వచ్చి భారత థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయిందని ఓటింగ్ సరళత చెప్తా ఉంది. అంటే ఈ నేపథ్యంలో ఆయనకి తెలియంది కాదు. ఎందుకు అన్నారు అని అంటే అది విచిత్రం అండి. ఎందుకన్నారు అని అంటే ఈయనకి ఎవరితో వెళ్ళి మాట్లాడతారు, ఎలా రేస్లో ఉంటారు అనేది తెలంగాణ ప్రజలకే కాదు, జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఎవరికి అంతుపట్టకుండా ఉంది. ఎందుకంటున్నారు అది మానసిక స్థితి, ఒక రకమైన మానసిక స్థితిలోనే ఆ విధమైన మాటలు వస్తూ ఉంటాయి. కేసీఆర్ గారి నుంచి అంటే తెలంగాణలో రాజకీయ చక్రం మొత్తం కూడా తానే గత 14 సంవత్సరాలుగా ఆయనే చక్రం తిప్పుతాను. ఉద్యమ సమయంలో కానివ్వండి, తదుపరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కానివ్వండి, మరి అలాంటి పార్టీకి ఇలాంటి దుస్థితి వచ్చింది అని అంటే దీనికి అనేకమైన కారణాలు ఉన్నాయండి. ఒకసారి ప్రాంతీయ పార్టీ అధికారంలో కోల్పోయిన తర్వాత అదే ప్రాంతీయ పార్టీ తిరిగి అధికారంలోకి రావటానికి తప్పకుండా అవకాశం ఉంటుంది. బలమైన ప్రాంతీయ పార్టీ, ఉద్యమ పార్టీ. మీరు జార్ఖండ్ చూడండి, మీరు ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ చూడండి, వాళ్ళు ఓడిపోలేదు, కానీ ఓడిపోయినా మళ్ళీ అధికారంలో రావడానికి అవకాశం ఉంది. మరి తెలుగుదేశం పార్టీ ఎన్నోసార్లు ఓడిపోయారు, ఎన్నోసార్లు గెలిచారు. మరి తమిళనాడులో జాతీయ పార్టీ కూడా ఉంది, కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ఆ ప్రాంతీయ పార్టీలకి అనుగుణంగానే జాతీయ పార్టీలు అనుసంధానం చేసుకుని తమిళనాడులో కథ నడుపుతా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా భాజపా చివరికి ఒక ప్రాంతీయ పార్టీతో అనుసంధానం చేసుకుని ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు చేయాలి అని చెప్పి వాళ్ళు కలికారు. కానీ తెలంగాణలో విచిత్రంగా ప్రాంతీయ పార్టీ కాడిబారేసింది. అంటే కాడిబారేసింది అంటే నాయకులు కాడిబారేశారు. అంటే అగ్రనేతలు కాదు, అగ్రనేతలు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు పోరాడుతున్నారు. వాళ్ళు ఆయన సభలకు కూడా చాలా మంది జనం అది వచ్చారు. విశేషమైన ఆదరణ తెలంగాణ ప్రజలు చూపించారు కేసీఆర్ గారు సభల పట్ల. కానీ పోలింగ్లో కనిపించలేదు. పోలింగ్లో ఎందుకనంటే అగ్రనాయకుడికి ప్రజలకి మధ్య అనుసంధానం ఒక పూజారి ఉండాలి. పూజారి నాయకుడు, నియోజకవర్గ స్థాయి నాయకులు. ఆ నియోజకవర్గ స్థాయి నాయకులందరూ కూడా కాంగ్రెస్లోకి వెళ్ళిపోవటం జరిగింది. అది ఎప్పుడైనా నాయకుడిని ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళి ఆ ఓటింగ్లో బారాసా పట్ల ఓటింగ్ని చూపించాలి అని అంటే నాయకులు కావాలి. ఆ నాయకుల లేమి ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. అందుకని ఈ ఎన్నికల్లో బారాసాకి కొంచెం షాక్ తగిలే విధంగానే, ఎందుకనంటే పోలింగ్ శాతం కూడా వాళ్ళకు ఓట్లు 2% డిఫరెన్స్ ఉంది, మాకు కాంగ్రెస్కి అని అంటున్నారు. కానీ ఈసారి 3వ స్థానానికి వెళ్ళినా ఆశ్చర్యపడాల్సింది. అంటే భాజపా ఖమ్మం, మరి వరంగల్, భువనగిరి, మరి ఇలాంటి స్థానాల్లో పుంజుకోకపోతే, నల్గొండ ఈ స్థానాల్లో కన్సిడరబుల్ అమౌంట్ పుంజుకోకపోతే భాజపా 3వ స్థానంకి వెళ్తుంది. కనీసం ఎన్ని స్థానాల్లో అట్లీస్ట్ సెకండ్ ప్లేస్ లో ఉండే ఛాన్స్ ఉంది సార్? గెలవట్లేదు అని అంటున్నారు, అట్లీస్ట్ 2వ స్థానం ఎన్ని నియోజకవర్గాల్లో ఉండొచ్చు? 6 నియోజకవర్గాల్లో బారాసా 2వ స్థానం. మిగిలిన దాంట్లో భాజపానే మొదటి స్థానంలో. వాళ్ళు కూడా 6 స్థానాల్లో గెలుస్తాం అనుకున్నారు, కానీ 6 స్థానాల్లో 2వ స్థానంలో ఉంటారు. తప్పకుండా ఒక స్థానం గెలిచే అవకాశం ఉంది. అది మెదక్ పార్లమెంట్ స్థానం. ఆ స్థానంలో గెలిచే అవకాశం ఉంది. కరీంనగర్ అది నువ్వా నేనా అన్న రీతిలో ఉంది, అది కూడా 2వ స్థానం. అంతేగాని వాళ్ళు ఏమి మొదటి స్థానంలో ఉండే అవకాశం లేదు. ఇది
ఒక చివరికి తెలుగుదేశం పార్టీ లాగా మళ్ళీ ఎదిగి పైకి వచ్చే అవకాశం తెలంగాణలో బారాసాకి లేదండి. ఎందుకనంటే ఆ విధమైన పరిస్థితులు లేవు. మరో ప్రాంతీయ పార్టీ ఉండాలి బారాసాకి పోటీగా. అక్కడ బలమైన ప్రతిపక్షం వేరే ప్రాంతీయ పార్టీ ఉంది. ఇప్పుడు కర్ణాటకలో మరి ఆయన పార్టీ ఉంది, ఎవరిది, దేవగౌడ గారి కుమారుడు కుమారస్వామి, జేడిఎస్ పార్టీ. ఆ పార్టీకి వ్యతిరేకంగా జాతీయ పార్టీలు పోటీ చేస్తాం. ఇప్పుడు ఆయన ఉప ప్రాంతీయ పార్టీ అయిపోయాడు. కేవలం కొన్ని 2-3 పార్లమెంట్ స్థానాలకి. చివరికి కేసీఆర్ గారి పార్టీ కూడా అలాంటి పరిస్థితే. ఏదో ఒక జాతీయ పార్టీలో కాంగ్రెస్నైనా మరి భాజపానైనా చూజ్ చేసుకోవాల్సిన అవసరం కేసీఆర్ గారికి ఉంది, వాళ్ళకి లేదు. ఇప్పుడు వాళ్ళకేం అవసరం ఉంటుంది? ఎలక్షన్లు అయిపోయినాయి, మళ్ళీ 5 సంవత్సరాలకు కానీ ఎలక్షన్లు ఉండవు. అప్పటికి నందేరాజు భవిష్యత్తు ఎవరు ఉంటారు, ఈయన ఉంటాడో ఉండడో, ఈ పార్టీ ఉంటుందో ఎవరికి తెలియదు. మరి అధికారంలో ఎక్కువ కాలం కాంగ్రెస్ ఉండగలిగితే తెలంగాణలో తప్పకుండా బారాసాన్ని కబ్జా చేసేస్తాను, నాయకులందరినీ కబ్జా చేసి. సార్, ఈ పర్టికులర్ డైలాగ్ ఎందుకన్నారు అంటే పార్టీని చివరి ప్రయత్నంగా బతికించే ప్రయత్నమా, అంటే ఓటింగ్ శాతం కనీసం పెంచుకునే ప్రయత్నం? గౌరవప్రదంగా ఆయన పోటీ ఇచ్చి మంచి ఫలితాలు వస్తాయి, మంచి భవిష్యత్తు ఉంటుంది అంటే సరిపోతుందండి. నేషనల్లో ఇంకా అది మరి బారాసాకి ఒక్క స్థానంలో కూడా మహారాష్ట్రలో పోటీ చేస్తా ఉన్నారు, పార్లమెంట్లో ఎక్కడ చేయలేదు. కనీసం ఆంధ్రప్రదేశ్లో ఆయన సయామిట్విన్ ఆయన కోసం పోనీ క్యాంపెయిన్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఆయన బ్రహ్మాండమైన నాయకుడు, బాగా పనిచేస్తున్నాడు, మరి అందరికీ ఫ్రీ బీస్ అయ్యి బాగా ఇచ్చాడు. మరి నువ్వు కూడా వెళ్ళి 2-3 ఉన్నారు కదా. ఇప్పుడు ఆమె జైల్లో ఉందనుకోండి, కూతురు కవిత గారు, ఆమె లేకపోతే మంచి నాయకురాలే, వక్త కాబట్టి ఆమె కూడా మంచి మాటలు షర్మిల గారికి పోటీగా సహాయంగా వెళ్ళొచ్చు, వెళ్ళి ప్రచారం చేయొచ్చు. వీళ్ళందరూ కూడా వెళ్ళొచ్చు. హరీష్ రావు గారు మంచి ఇరిగేషన్ మీద, ఇరు రాష్ట్రాల సంబంధాల మీద మాట్లాడవచ్చు. ఎందుకంటే ఆయన అంతా మెచ్చుకున్నారు కాబట్టి, అంత బలమైన. మరి మహారాష్ట్ర వెళ్ళొచ్చు. మహారాష్ట్ర మరి ఆహ్వానించే నాయకులు మొత్తం. ఒరిస్సాలో మరి మాజీ ముఖ్యమంత్రి గోమా ఆయన్ని చేర్చుకున్నారు. మరి ఆయన మీరు రాకపోతే నేను పోతానన్నాడు, వీళ్ళు రాలేదు, ఆయన పోయాడు. మహారాష్ట్రలో కూడా అదే, వాళ్ళు అల్టిమేటం ఇచ్చారు, మీరేంటో చెప్పండి స్టాండ్, లేకపోతే మేము జాయిన్ అయిపోతాం అన్నారు. వాళ్ళు వేరే పార్టీలను చూసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మేము అయిన తర్వాత మహారాష్ట్రలో పోటీ చేస్తాం, అంటే అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయి, దానికి పోటీ చేస్తామని. సరే, ఇక వాళ్ళ డబ్బు ఉంది, 1000 కోట్ల దాకా ఆస్తులు ఉన్నాయి. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో మరి వాళ్ళకు కూడా ఆఫీసులు ఉన్నాయి. అది పార్టీని నిలబడుతుంది అని అనుకోవటం అవివేకం. తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో ప్రతి జిల్లాలోనూ ఓన్ ఆఫీసులు ఉన్నాయండి. ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాయండి? తాళాలు వేసేసి ఉన్నాయా? లేదు. ఇప్పుడు ఎవరు తాళం తెరిసేవాడే లేదు కదా. ఎవరన్నా వస్తారేమో తాళం ఇద్దామని చెప్పి వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు, కానీ ఎవరో తెరిసేవారు లేరు. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు, వాళ్ళకి దేశవ్యాప్తంగా ఆఫీసులు ఉన్నాయి. మరి అక్కడ కూడా అదే పరిస్థితి, రెంట్కి ఇచ్చేసేసి ఆ రెంట్ మీద ఎవరో ఒకరు స్థానికంగా ఒక కార్యదర్శి ఉంటాడు, ఎలక్టెడ్ కార్యదర్శి, ఏదో వాళ్ళకి సరిపోతూ ఉంటుంది వాళ్ళ ఖర్చులు, వీళ్ళకి ఇచ్చే వాళ్ళకి కూడా పార్టీ కొంత అకౌంట్ రాయాలి కాబట్టి రాస్తూ ఉంటారు, అలా జరుగుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని ఆ దిశగా ప్రయాణం చేస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఏ విధమైన భవిష్యత్తు కూడా బారాసాకి కనుచూపు మేరలో లేదని చెప్పాలండి. ఆఫ్టర్ 3 years ఏముంటుంది అనేది ఎవరు చెప్పలేము. ఇప్పుడు రేపు 4వ తారీఖు ఎలక్షన్ రిజల్ట్స్ లో వాళ్ళ పర్ఫార్మెన్స్ ను బట్టి ఒకసారి మనం మాట్లాడిన దాన్ని పునఃసమీక్ష చేసుకోవచ్చు. నమస్తే అమ్మా.